2014, 19, 19, 24 మధ్యలో తేడా చూస్తే అంతర్జాతీయ సంబంధాల్లో ఇప్పుడు అమెరికా మనతో స్నేహంగానే ఉంది, అప్పుడు స్నేహంగానే ఉంది. కానీ ఇప్పుడు అమెరికా దగ్గర మన వాళ్ళకి ఉద్యోగావకాశాల పరంగా గ్రీన్ కార్డులు భారీగా వచ్చేసేయడము అట్లాంటి బైడెన్ రావడం వల్ల ఉపయోగపడింది. ఇంకోటి అక్కడ భారతీయులకి మంచి ఛాన్సెస్ పెరిగినాయి. ఆ విధంగా ఎన్ఆర్ఐల్లో ఎన్ఆర్ఐలకి మనమంటే అది అమెరికాలో బైడెన్ అంటే ఇష్టం. కానీ అంతర్జాతీయ సంబంధాల పరంగా చూస్తే బైడెన్ వచ్చాక భారత్తో పక్కన స్నేహం చేస్తూనే తొక్కి పెడుతున్నాడు. చైనాని పరోక్షంగా ఎంకరేజ్ చేస్తున్నాడు. అట్లాగే క్వాడ్ అంటూ అంతకుముందు ఏదైతే చైనాకి వ్యతిరేకంగా ఏర్పాటైనటువంటి జపాన్, ఆస్ట్రేలియా, భారత్, అమెరికాల కూటమిని పక్కన పెట్టి బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికాల కూటమికి తోడు ఇప్పుడు మళ్ళీ జపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. తద్వారా భారత్ని సాధ్యమైనంత వరకు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తెర వెనక నుంచి అదే కాకుండా రాజకీయంగా కూడా కొత్త గేమ్స్ ఆడుతున్నాడు. భారతదేశ ఆంతరంగిక రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి అట్లాంటి వాడు మనకి చిరాకే. ట్రంప్ అయితే మన దగ్గర చాలా వరకు ఫ్రీ హ్యాండ్ ఉండేవాడు, మోడీతో చాలా బాగా చనువుగా ఉండేవాడు. ఇప్పుడు ట్రంప్ విజయం ఖాయమని అక్కడ సర్వేలు చెప్తున్నాయి. తాజా లేటెస్ట్ సర్వేలో కూడా అగ్రరాజ్యం అమెరికాలో ఏడాది నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిదన్న దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ ఏర్పడితే మాజీ ప్రత్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మళ్లీ పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ఒపీనియన్ పోల్ నిర్వహించింది. 7 కీలక రాష్ట్రాల్లో సర్వే చేస్తే ఏకంగా 6 రాష్ట్రాల్లో ట్రంప్ వైపు మొగ్గు కనిపించింది. తదుపరి అధ్యక్షుడిగా ట్రంప్ని ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధపడుతున్నట్టు కనబడుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాల పట్ల జనం అసంతృప్తిగా ఉన్నట్టు సర్వేలో తేలింది. ఆయన యుద్ధాలు పెంచి పోషించింది అందుకోసమే, ఇది హీరోయిజం కోసం. కానీ అది కాస్త ఎదురు దెబ్బ తీసినట్టు కనబడుతోంది. టోటల్గా అక్కడ యుద్ధం వలన ఇంతకుముందు గెలిచారు అధ్యక్షులు, కానీ యుద్ధంలో వరుస ఫెయిల్యూర్స్ ఈయన. ఆ కారణంగా ఇక్కడ మైనస్ అయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటిది చూస్తే మోడీ ఇక్కడ, ట్రంప్ అక్కడ అన్న జోడీ కనబడేలా ఉంది.